నన్ను తిడతాడు. ఆ ఇరిగేషన్ మంత్రి అంట, అరే బాబు వాడికి ఏం తెలియదు, వాడు డాన్స్ వేస్తాడు అని మాట్లాడుతున్నాడు. అది యూట్యూబ్ లో చూపిస్తాడు, అది నేరం కదా. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. సినిమా సెన్సార్ చేసి వచ్చే సినిమా అంటే నేరం అంట, అందువల్ల ఆర్జీవీని లోపలేసేస్తారంట. మనిషిగా అంతకంటే నీచుడురా. ఎక్కడ పోతారా లోపలేసి, ఇవాళ అయిపోద్దా, పాపం పండదా? చట్ట ప్రకారం వెళ్ళకపోతే ఎవరైనా మూల్యం చెల్లించవలసిందేననే విషయాన్ని, ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. న్యాయం కోసం పోరాడతాం. నీ బొందరా, నీ బొంద. వీఆర్ గోయింగ్ టు ఎ లీగల్ బ్యాటిల్. నువ్వు వేసే యాశాలకి చేసే పనులకైనా సంబంధం ఉంది. చట్టపరమైన యుద్ధం చేస్తాం. దాని పేరు నిశ్శబ్ద యుద్ధం. న్యాయం కోసం చట్టం ముందు లోకేష్ అయినా, అంబటి రాంబాబు అయినా, అంబట్ రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు. ఎవరైనా ఒకటేనని నిరూపించేంత వరకు మేము పోరాటం చేస్తాం, తగ్గేదే లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పలేదు. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు.